లగచర్ల కేసు కీలక నిందితుడు సురేష్ కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అంతకుముందు నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో A2గా ఉన్నాడు సురేష్. దాడి జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్న నిందితుడు సురేష్ ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సురేష్ ని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అనంతరం రిమాండ్ కి తరలించారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకొని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. రైట్, అది లగచర్ల దాడి కేసులో A2గా ఉన్న సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సురేష్ కి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, సౌజన్య, లగచర్ల దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ ను ఏకంగా కొడంగల్ కోర్టుకు వచ్చి ఈ రోజు లొంగిపోయాడు. దాడి జరిగినప్పటి నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. తను కీలక నిందితుడిగా ఉన్నాడు. ఎందుకంటే అధికారులను గ్రామంలోకి తీసుకొని వచ్చాడు. ముందుగా గ్రామ శివారులో ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులను ఈ సమావేశానికి గ్రామస్తులు గాని రైతులు ఎవరు హాజరు కారు, మీరే గ్రామంలోకి రావాలని చెప్పి సురేష్ దగ్గరుండి అధికారులను తీసుకొని వచ్చినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఎప్పుడైతే సురేష్ అధికారులను గ్రామంలోకి తీసుకొని వచ్చారో ఒక్కసారిగా రైతులు గ్రామస్తులంతా కూడా అధికారులపై దాడికి తెగబడ్డారు. ఎప్పుడు అధికారులు గ్రామంలోకి చేరుకోగానే కర్రలు రాళ్లు కారపొడితో దాడి చేయాలని చెప్పి సురేష్ ముందుగానే వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి రెచ్చగొట్టే విధంగా వాళ్ళందరినీ సిద్ధంగా ఉంచినట్లుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సో సురేష్ ను కీలక నిందితుడిగా పేర్కొని ఇప్పటికే చేర్చినటువంటి ఎఫ్ఐఆర్లలో సురేష్ ను A1 గా ఉంచారు. అయితే సురేష్ ను ఎప్పుడైతే తన CDR ను పోలీసులు తీశారో సురేష్ కు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 40 సార్లకు పైగా కాల్ చేసినట్లు, అంటే దాడి ఘటనకు ముందు రోజు దాడి జరగడానికి కొద్ది గంటల ముందు కూడా కాల్ చేసినట్లుగా గుర్తించారు. అంటే ఎంటైర్ దాడి మొత్తంగా కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగింది అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ లో A1 గా సురేష్ ను తీసి A2గా మార్చి A1 గా. రైట్, థ్యాంక్ యూ.